బెల్లంపల్లి సింగరేణి స్థలంలో నివాసాలు ఏర్పాటు చేసిన వారందరికీ పట్టాలు అందేలా చూస్తానని అన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. పట్టణంలోని 34 వార్డులలో ఇళ్ల పట్టాలు అందేలా పని చేస్తానని హామీ ఇచ్చారు. బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వినోద్ మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడానికి అధికారంలోకి వచ్చానన్నారు. బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలోని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణకు 4 నుంచి 5 లక్షల వరకు మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. 4 నుంచి 9 వరకు చిన్నూరులో నేను పనిచేసిన ఘనత జనాలకు అందరికీ తెలిసిన విషయం. అట్లనే మన సింగరేణి సోదరులకు ఒకసారి విశ్వాసం ఇప్పిస్తున్నా. ఈ ఉన్న ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇప్పటిదాకా వార్డులలో అయిన సమస్యను ఏ రూపంగా పట్టాలు రావాలనో, ఏ రూపంగా వీళ్ళకి క్లారిటీ రావాలనో నేను సింగరేణి మేనేజ్మెంట్తోని వాళ్ళు దీనికంటే ముందున్న ప్రభుత్వంతో వాళ్ళు ఏం చేసుకున్నారో ఆ సమస్య ముంగట కంటిన్యూ కావద్దు. నేను ప్రత్యేకంగా సీఎండి గారితో సీఎంతో కూడా మాట్లాడి మన బెల్లంపల్లిని ఎట్లా కాపాడాలన్నా, ఏ లెవెల్లో సొల్యూషన్ వస్తే బాగుంటుందా, ఏ లెవెల్ ఎలక్ట్రిసిటీ అథారిటీస్తో మాట్లాడాలన్నా, రెవెన్యూ అథారిటీస్తో మాట్లాడాలన్నా, మున్సిపల్ అథారిటీస్తో మాట్లాడాలన్నా ఒక ప్రొఫెషనల్గా ఒక మీటింగ్ పెట్టించి మనకున్న బెల్లంపల్లి అతి తొందరగా ప్రాక్టికల్ వర్కింగ్ ప్లాన్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తున్నా. ఈ కోడ్ వచ్చిన తర్వాత పని చేసుకుని ఒక కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డం, 2 నెలల సంది ఏం పని చేసుకునే అవకాశం దొరకలే. నేను బెల్లంపల్లి సోదరులకు మళ్ళీ ఒకసారి విశ్వాసం ఎందుకు ఇప్పిస్తున్నా అంటే, పని చేసుకుందాం, ముంగట పోదాం, మనం బెల్లంపల్లిని డెవలప్ చేసుకుందాం, ఉన్న కష్టాలను దూరం చేసుకుందాం, సుఖాలను దగ్గర తెచ్చుకుందాం. ఇది దేవాలంటే అందరితో కోఆపరేషన్ కావాలి. ప్రత్యేకంగా నాకున్న 34 వార్డులలో ఉన్న కౌన్సిలర్లందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ వర్కు మీ వర్షిపే జనాలకు ఒక సేవ అవుతుంది. జనాలకు నిస్వార్థంగా సేవ చేస్తే ఆటోమేటిక్గా మనకు రెస్పెక్ట్ వస్తుంది, ఓటు వస్తుంది. కానీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళొక్కసారి నేను విశ్వాసం ఇప్పిస్తున్నా, మనం అందరం అజాయిల్గా ఉందాం, కష్టపడి ముగ్గురు తీసుకుపోదాం. మన సీనియర్ నాయకులతో మాట్లాడుతున్నా, ఇక్కడ ఉన్న పట్టాల గురించి, భూముల గురించి, ఇల్లు ఇచ్చే అవకాశాలు ఇప్పుడు ఉన్న 5 గ్యారెంటీలు ఆల్రెడీ కంప్లీట్ చేసిన రేవంత్ రెడ్డి గారు. ఇంకొక గ్యారెంటీ ఉన్నది, అది కూడా August 15 లోపల రైతులకు ఇచ్చే బాధ్యత కూడా దాన్ని కూడా టేకప్ చేసిన. ప్యాడీ సమస్య గురించి కూడా పెద్దపల్లి కలెక్టర్తో మాట్లాడినా ఆడ లిఫ్ట్ అయితే లేదంటే తొందరగా లిఫ్ట్ చేసి మనకున్న వేమన్పల్లి నెన్నెలకు సంబంధించిన రైతు సోదరులకు మీ ఉన్న బ్యాక్లాగ్ ఎంత లిఫ్ట్ కావాలనో దాన్ని కూడా ఒక ఫెసిలిటీ ఇప్పుడే పెద్దపల్లి కలెక్టర్తో మాట్లాడి క్లియర్ చేయించిన. మంచిర్యాల కలెక్టర్ కూడా చెప్పిన, ఈ ప్యాడీకి సంబంధించిన రైతు సోదరులకు ఉన్న ఇబ్బందులన్నీ దూరం చేయండి, అతి తొందరగా వాళ్ళకి ఏం కంపెన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళకున్న ఏ ఫెసిలిటీ ఇవ్వాలి, ఆ 41 కిలోల, 42 కిలోల, 44 కిలోల అది వాళ్ళ రైతు మిల్లర్ల సోదరులతో మాట్లాడి ఎట్లా దాన్ని పరిష్కారం చేస్తారో ప్రత్యేక కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చిన. ఆటా ప్రాజెక్ట్కి వెళ్ళి తీసుకొచ్చిన నీళ్ళ గురించి కూడా ప్రాజెక్ట్ చేయడానికి గోదావరికి వెళ్ళి నీళ్ళు తీసుకురానికి పైప్ లైన్ని దాన్ని కంప్లీట్ వర్క్ చేయమని మిషన్ భగీరథకి సంబంధించిన సోదరులకు కూడా ఆర్డర్ ఇచ్చిన. దాని ప్రపోజల్ వస్తుంది. ఆ ప్రపోజల్ రాగానే గోదావరి నీళ్ళ గురించి కూడా ప్రత్యేకంగా పైప్ లైన్ కూడా అది ఎంతైతుందో కాస్ట్ కొత్త ప్రాజెక్ట్ తీసుకొని పోయి సీఎం గారితో మాట్లాడి కన్ఫర్మేషన్ తీసుకొని మన బెల్లంపల్లి సోదరుగా అతి తొందరగా చేస్తా. ఈ మురికి బాగులను కూడా దాన్ని మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన కన్సర్న్ అథారిటీస్తో మాట్లాడి దానికి ఫండ్ కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని పెట్టి క్లీనింగ్ ఆపరేషన్ కూడా పెట్టే ఒక పెద్ద ఎత్తున పెట్టిన. హాస్పిటల్ మూస్తాము, హాస్పిటల్ ఇది చేస్తాము, సరిగా మ్యాన్ పవర్ లేదు, సరిగా జనాలు వస్తలేదు అనే సమస్య గురించి నేను మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్న జీఎం గారికి, కైండ్లీ ఎగ్జామిన్. ఎందుకంటే ఇక్కడ ఉన్న బీద ప్రజలకు హెల్త్ సౌకర్యం ఇచ్చే బాధ్యత సింగరేణి కంపెనీది. సింగరేణి కంపెనీ తరఫు నుంచే ఇక్కడ చాలామంది బ్రతుకుతున్నారు. మీరు కాపాడే బాధ్యత మీకున్నది. ఆ హాస్పిటల్కి ఏమేమి సౌకర్యం చేయాలో, మీకేం కావాలో నా తరఫు నుంచి ఎమ్మెల్యేగా నేను చేసే బాధ్యత నాది.